నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. గూడూరు మండలంలోని కొమ్మనేటూరు గ్రామంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన పాసం సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆజాద్ జయంతి సందర్భంగా గూడూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన వివిధ సంఘాల పార్టీల నాయకులు. న్యూమోనియా బారిన పిల్లలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైద్యాధికారి డాక్టర్ పూజిత. వరి పైరుకు 3 బస్తాల యూరియా మాత్రమే వాడాలి. సైదాపురం మండలంలోని తురిమెల్ల, దేవరవేమూరు గ్రామాల్లో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని, రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలంలోని కొమ్మనేటూరు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఎంఎస్ఎంఈ పార్కును ఆయనతో పాటు ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ శంకుస్థాపన చేశారు. గూడూరు మండలంలోని కొమ్మనేటూరు గ్రామంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ మొదటి విడతలో 25 ఎకరాల్లో 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే మన నియోజకవర్గంలో క్విక్ సిటీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఏపీఐఐసి భూముల్లో అక్రమంగా గ్రావెల్ తరలింపు జరిగిందని, సీఎం చంద్రబాబు వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో పరిశ్రమలు తీసుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దాదాపు ఇక్కడ 20 ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాదాపు 9,65,00,000తో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది. మొత్తం దీని వాల్యూ వచ్చేందంటే దాదాపు 129 కోట్లు. ఈ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్కి విలువ వచ్చి 129 కోట్లు. ఫస్ట్ విడతగా దాదాపు 9,65,00,000తో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మనకందరికి కూడా చాలా అదృష్టం. ఇప్పుడే చెప్పారు, దాదాపు ఫస్ట్ ఫేజ్లో 20 ఎకరాల పనులు చేపట్టి సెకండ్ ఫేజ్లో మిగతా 23 ఎకరాల 10 సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు ఏపీఐసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు. దానికి అనుగుణంగా ఈ పార్కులను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 45 నియోజకవర్గాల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే ఈ ఎంఎస్ఎంఈ పార్కులు కానీ ఈ ఏపీఐకి సంబంధించినటువంటి భూములు గతంలో నిరుపయోగంగా ఉండేటివి. ఎందుకంటే ఏపీఐసి భూముల్లో ఎక్కడ చూసినా ఈ గ్రావెల్ ఎత్తడము, చిలిక ఎత్తడం గతంలో జరిగేటువంటి కార్యక్రమాలు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైతే ఈ యొక్క స్థలాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఒక పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాడు. టోటల్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో 129 ఫ్లాట్లు ఇక్కడ. ఇంకా ఇన్ఛార్జ్ ఆర్డీఓ తదితరులు మాట్లాడారు. దివ్య విజయం సాధించాలని కోరుకుంటున్నాము. మరియు ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్తారు.
గూడూరు నియోజకవర్గం నేను వచ్చి ఓన్లీ 15 నుంచి 20 రోజులు మాత్రమే అయింది. ఈ 15 నుంచి 20 రోజుల్లో మేము తెలుసుకున్నది ఏంటంటే వచ్చే ఫ్యూచరు, ఆంధ్రప్రదేశ్కి ఉండే ఫ్యూచర్ గూడూరు నియోజకవర్గం డిసైడ్ చేస్తుంది. అది ఎలాగో చెప్తాను నేను. గూడూరు నియోజకవర్గం ఎలా డిసైడ్ చేస్తుంది అని అంటే, ఇక్కడ వస్తున్న కృష్ణపట్నం పోర్ట్ వచ్చేసి నెల్లూరులో ఉంది. దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్ అంతా కూడా గూడూరు నియోజకవర్గంలో ఉంటుంది. ఆ యాన్సిలరీ యూనిట్ లో మనం ఇప్పుడు చేస్తున్న సిబిఎస్ఈ పార్క్ చేస్తున్నాం. ఫ్రీ సిటీ అని చెప్పి సిబిఎస్ఈ పార్క్ 2500 ఎకరాల్లో చేస్తున్నాం. 2500 ఎకరాల్లో ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారి శేఖర్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు, బిల్లు చెంచురామయ్య, రహీం, కర్ణాకర్ రెడ్డి, మస్తాన్ నాయుడు, వైఎస్ఆర్, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. చిన్న పిల్లలు న్యూమోనియా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారి డాక్టర్ పూజిత సూచించారు. మనుగోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలకు ఆమె అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డాక్టర్ పూజిత మాట్లాడుతూ జలుబు, తుమ్ములు, దగ్గు పిల్లల్లో తరచు వస్తుంటే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. ఆశా కార్యకర్తలు గ్రామాల్లో సర్వే చేయాలని ఆమె సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ జయలక్ష్మి పాల్గొన్నారు. రేపు వరల్డ్ న్యూమోనియా డే నవంబర్ 12 జరుపుకుంటున్నాము. ఈ దినోత్సవం సందర్భంగా మనం సాన్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాము. సాన్స్ ప్రోగ్రామ్ అంటే సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ ప్లాన్ టు న్యూట్రలైజ్ న్యూమోనియా సక్సెస్ఫుల్లీ. దీంట్లో మనకి ఊపిరితిత్తుల వ్యాధులు అంటే జ్వరము, జలుబు, దగ్గు, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండే వాళ్ళు పిల్లలు 2 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి ప్రతిరోజు ఆశా కార్యకర్త ఇంటికి వెళ్ళి చెక్ చేస్తారు. చెక్ చేసేటప్పుడు అందరూ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే వెంటనే ఆశా కార్యకర్తకి చెప్పాలి. మనం చూసుకోవాల్సిన వ్యాధి లక్షణాలు మెయిన్గా ఏంటంటే దగ్గు 2 వారాల కంటే ఎక్కువగా ఉండడము, రొమ్ము ఎగరేసుకోవడము, ఊపిరి పీల్చుకోవడం, శ్వాస రేట్, రెస్పిరేటరీ రేట్ 50 సంవత్సరం లోపల పిల్లలకైతే 50 కంటే ఎక్కువగా ఉండడము, సంవత్సరం పైన పిల్లలకైతే 40 కంటే ఎక్కువగా ఉండడము, జ్వరము హై ఫీవర్గా ఉండడము, తగ్గకుండా టాబ్లెట్స్ వేసుకున్నా లేకపోతే సిరప్ ఇచ్చినా తగ్గిపోకుండా ఉండడము, తర్వాత ఫిక్స్ రావడము, లేకపోతే ఏమి తిన్నా వామిటింగ్ చేసుకోవడము, చిన్నపిల్లలైతే పాలు తాగే పిల్లలైతే పాలు సరిగ్గా తీసుకోకపోవడము, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే వెంటనే ఆశా కార్యకర్తకి తెలియచేసి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను. ఈ కాలం నవంబర్ 12 వరల్డ్ న్యూమోనియా డే సందర్భంగా సాన్స్ ప్రోగ్రాము 3.5 నెలల పాటు జరగడం జరుగుతుంది. అంటే నవంబర్ 12 నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీంట్లో ఏ పిల్లలకు కూడా న్యూమోనియా వ్యాధి వలన సివియారిటీ కాంప్లికేషన్స్ ఏమి రాకుండా చనిపోవడం జరగకుండా ఉండడానికి. నెల్లూరు జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎన్టీఆర్ నగర్ వద్ద మినీ వ్యాన్ 3 మోటార్ సైకిళ్లతో పాటు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేట ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ ను పరిశ్రమకు చెందిన బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు, మరొకరికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయుడుపేటలోని కేకే కళ్యాణ మండపం సమీపంలో పరిశ్రమకు చెందిన బస్సు మోటార్ సైకిల్ ను ఢీకొంది. పెళ్లకూరు వైపు నుంచి నాయుడుపేటకు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ పూర్తిగా బస్సు కిందకు వెళ్లింది. పెళ్లకూరు మండలం అద్దమాల గ్రామానికి చెందిన శివ అనే వ్యక్తి మృతి చెందాడు. చిలమత్తూరుకు చెందిన శ్రావణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుణ్ణి, గాయపడ్డ మహిళను వాహనంలో నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మహిళకు వైద్యులు చికిత్స అందించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మేధావి డాక్టర్ అబుల్ కలాం ఆజాద్ అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు కొనియాడారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు జరిగాయి. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో సిపిఐ, కాంగ్రెస్, బీఎస్పీ,
ప్రజా సంఘాలు మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో భారత రత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ 127వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇన్సాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా అధ్యక్షత వహించారు. ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అన్నారు. విద్యారంగంలో ఆయన అనేక సంస్కరణలు తీసుకువచ్చారని వారు వివరించారు. మనమంతా కూడా భారతదేశంలో ఒక ధ్యేయం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కూడా ఒక ఐక్యతతో ఉండి దీన్ని ముందుకు తీసుకుపోవాలా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా, ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి రాజ్యాంగాన్ని ఒక విచ్చలవిడిగా దాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితికి ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ దాని పరిస్థితి ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ఈసారి కానీ మెజారిటీ కానీ వచ్చి కానీ ఉంటే ఈ రాజ్యాంగం ఉండేది కాదు, ఇంకా అనేక రకాలుగా ఉండేది. ఈరోజు ఒక గతంలో ఈ దేశానికి స్వతంత్రం కోసం అనేక మంది ముస్లింలు పోరాటాలు చేసినటువంటి చరిత్ర. స్వతంత్ర సమరయోధుడు, హిందూ ముస్లిం ఐక్యత కోరుకున్న మహనీయుడు, భారతరత్న, మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రి మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ వారి జన్మదినం సందర్భంగా వారికి నేను జోహార్ అర్పిస్తున్నాను. మరి మాజీ ఎమ్మెల్యే వరప్రసాద్ గారి చలవ వల్ల ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భారత రాజ్యాంగం భారతదేశం ఎలాగైతే ఉండాలని కోరుకున్నదో అదే విధంగా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది. సర్వమత సామరస్యం, అలాగే అన్ని కులాల సంఘీభావం అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిగా క్రిస్టియన్ మదర్ తెరీసా గారు, తర్వాత ఒక ముస్లిం ప్రచారం చేసుకోవడంలో ఆ సమాజం పూర్తిగా వెనకబడిందని నేను తప్పక చెప్పాల్సింది. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మీ ముస్లిం సమాజం వరకు పూర్తిగా ప్రచారం చేస్తుంది మీరే. డాక్టర్ బాబాసాహెబ్ని చేస్తున్నాం, పూలేని చేస్తున్నాము, మిగతా వ్యక్తులంతా చేస్తున్నాం. అట్లాంటి గొప్ప వ్యక్తిని మీ ఇంత పెద్ద సమాజం ఉండి అతను చేసిన గొప్పతనాన్ని మీరు ప్రచారం చేసుకోవటం కేవలం మతానికే కాకుండా అట్లాంటి గొప్ప వ్యక్తుల్ని మీరు పరిచయం చేస్తే సమాజానికి వాళ్ళు ఎంత సేవ చేశారో ఇతరులు కూడా గుర్తిస్తారు. రాబోయే మీ తరాలు కూడా ఉంటాయని ఆయన చేసిన గొప్ప సంస్కరణలు కూడా ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వాతంత్రానికి ముందు చదువు లేని అందరికీ ఉచితంగా చదువు విద్యని ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతి వాడవాడలా ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలని ఆయన స్థాపించినట్టు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్, వివిధ పార్టీలు సంఘాల నాయకులు ఫయాజ్, శశికుమార్, సునీల్, గౌస్బాషా, ఇబ్రహీం, శ్రీనివాసులు, సిసింద్రి, వెంకటయ్య, అలీఖాన్, ఇలియాస్, బకర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీ పైన వరినాలు పోసుకున్నట్లయితే ఆశించిన స్థాయిలో దిగుబడులు ఉంటాయని మండల వ్యవసాయాధికారి హేమావతి తెలిపారు. సైదాపురం మండలంలోని తురుమెల్ల, దేవరవేమూరు గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏవో హేమావతి మాట్లాడుతూ ప్రతి రైతు సేవా కేంద్రంలో యూరియా అందుబాటులో ఉందని, వరి పైరుకు 3 బస్తాలు మాత్రం ఉపయోగించాలన్నారు. అధికంగా వాడితే నష్టాలు ఎక్కువగా ఉంటాయని ఆమె రైతులకు వివరించారు. నా పేరు హేమావతి, మండల వ్యవసాయాధికారి సైదాపురం. ఈరోజు పొలం పిలుస్తుందిలో భాగంగా తిరుమల గ్రామంలో పొలం పిలుస్తుంది గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో ముఖ్యంగా రైతు సోదరులందరికీ కూడా తెలియచేయడం ఏమనగా మండలంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా మనం ఇప్పుడు రకాలు ఏ రకాలు వేసుకోవడం ఏ రకాలు వేసుకోకపోవడం అనేది కాదు, కానీ మనం ఏదైతే రకాలు వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ తెలంగాణ ఆర్ఎన్ఆర్ షుగర్లెస్ అంటారు కదా, 15048 రకము నవంబర్ 15 పైన నారు పోసుకున్నట్టయితే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయని తెలియజేస్తుంది. మిగిలిన రకాలన్నీ కూడా నవంబర్ 15 లోపలే ఇవన్నీ కూడా నార్లు పోసేసుకోవడం అయిపోవాలి. అలా జరిగితే కనుక మనకి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూరియా కోసం రైతులందరూ కూడా మన మండలంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన సైదాపురం మండలంలో ఉన్నటువంటి అన్ని ఆర్ఎస్కేలకి ప్రతి ఆర్ఎస్కేకి కూడా 14 ఆర్ఎస్కేలకి మనకి యూరియా అనేది
ఒక లోడ్ లెక్కన మనకు ఆర్ఎస్కేల్లో మనం పొజిషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆందోళన ఏది లేదు. క్రాప్ ఏదైతే ఉందో ఆ క్రాప్ ఉన్నంత క్రాప్ అంతా కూడా మనం దాదాపుగా ఒక 70% దాకా కూడా మనం ఆర్ఎస్కేలు అన్నిటికీ కూడా ఆ యూరియా అనేది పొజిషన్ చేయడం. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం చర్యలు తీసుకుంటామని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు పురపాలక పరిధిలోని హైస్కూల్ రోడ్లో ఉన్న భూమిని కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్నామని, అయితే కొందరు దారికి అడ్డంగా నిర్మాణం చేపడుతుండటంతో అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను బాధితులు కమిషనర్కు అందజేశారు. అనంతరం బాధితులు కేసెల వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఆయన దగ్గర మేము కేసర్ల సుకుమారు అనే 43 అంకణాలు హై స్కూల్ రోడ్లో జిఎన్టీ రోడ్డు ఉందని వెనక 30 అడుగుల రోడ్డు ఇస్తామని చెప్తే అప్పుడు మేము దాన్ని రిజిస్టర్ వాల్యూ ఎంత ఉంటే ఆ రేట్ తోనే మేము కొనుక్కుడు. ఎవరో రోడ్డు సైడ్ వచ్చి వాడు ఎవరు అనేది మనకు తెలియటం, వాడు వచ్చి ముందు మేము రోడ్డు ఆక్యుపై చేస్తున్నాం, మేము కట్టుకుంటున్నాము అని మమ్మల్ని దబాయిస్తున్నాం. మేము ఎవరు చెప్పుకోవాలో ఏం తెలియటం లేదు. కమిషనర్ గారికి అర్జీ ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. ఇంకా ఎవరు చెప్పుకోవాలో మాకు తెలియదు. ఇనకుత్తి సుబ్బానాయుడు, గూడూరు రోడ్ల మండలం. 2022 సంవత్సరంలో జెడ్పీ హై స్కూల్ రోడ్ నందు వార్డు నెంబర్ 3లో 280 అంకణాలు స్థలం కొని మా అమ్మగారు అయిన ఇనుకుర్తి రమణమ్మ, ఇనుకుర్తి వెంకయ్య అని వారి పేర్లు, మా స్నేహితుడైనటువంటి తుమ్మటి శ్రీనివాసరావు, నెల్లూరు తుమ్మటి శ్రీనివాసరావు మరియు తుమ్మటి శ్రీనివాసరావు భార్య తుమ్మటి పద్మజ గారి పేరు మీద మొత్తంగా కలిపి 580 అంకణాల స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దానికి రాకపోకల నిమిత్తం 2023 సంవత్సరం గాను గంటా స్నేహలత అయిన వారి దగ్గర రాకపోకలకి అడ్డుగా ఉన్న స్థలం అన్నీ కూడా ఎవరిని బలవంతంగా కాకుండా కొనుగోలు చేసి 70/77 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్తో రిజిస్టర్ చేసుకొని చదర పన్నులు చెల్లిస్తూ కరెంట్ సర్వీసులు మీటర్లు చెల్లిస్తూ వినియోగం చేస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో సామాన్యులపై జరిగిన బాంబు దాడి దారుణమని, దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు సునీల్, జమాలుల్లా, ఇలియాస్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన సంఘటన చాలా ఇబ్బందికరం, దురదృష్టకరం. మేము ఎవరైతే ఆ బాంబ్ బ్లాస్ట్ చనిపోయారో వాళ్ళందరికీ పే తరఫున, అలాగే ఇన్సాఫ్ కమిటీ తరఫున వాళ్ళు అర్పిస్తున్నాం. అదే సమయంలో చనిపోయిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఒక్కో కుటుంబానికి ఎస్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ఈ బాంబ్ బ్లాస్ట్ మీద లోతైన దర్యాప్తు చేసి నిజాలు వెల్లడించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఒక ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎన్నికలు జరిగేటప్పుడు సరిహద్దుల్లో తుపాకులు మోత అనేది ఈ దేశంలో సర్వసాధారణం అయిపోయింది. దీన్ని ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు. అందువల్ల మీ స్వార్థపూరితమైన ఎన్నికల కోసం, అధికార దాహం కోసము ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఈ దేశానికి మంచిది కాదు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద, అదేవిధంగా ఇంకో దగ్గర బాంబు బ్లాస్ట్ జరిగి 8 మంది, నిన్న రాత్రికి 8 మంది చనిపోయి, అదేవిధంగా దాదాపు 25 మంది కూడా తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈరోజు భారతదేశంలో ఇంత పెద్ద నిఘా వ్యవస్థ ఉండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అదేవిధంగా అనేక రకాల వ్యవస్థలు, రక్షణ వ్యవస్థ ఉన్నటువంటి ప్రధానమైన భారతదేశంలోనే దేశ రాజధాని నడిపుట్టిన ఢిల్లీ ఎర్రకోట గేట్ వద్ద బ్లాస్ట్ జరిగింది అనేది చాలా దుర్భాగ్య విషయం. దీనంతా కూడా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, అదేవిధంగా శతఘాతుల్ని కోలుకోవాలని ప్రభుత్వం వాళ్ళందరికీ 25 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి శతఘాతులకు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎంతో నిఘా పటిష్ట పద్ధతి ఉన్నటువంటి ఢిల్లీలోనే ఎటువంటి దాడి జరగడం అనేది పూర్తిగా నిఘా వ్యవస్థ వైఫల్యం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా
అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఇద్దరు కలిపి కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి రెండు ప్రభుత్వాలు కలిపి నడిపిస్తున్న ఢిల్లీలో ఈరోజు అది ఏ రకమైనటువంటి బ్లాస్ట్ అనేది కూడా ఉప ముఖ్యమంత్రి దేశానికి హోమ్ మినిస్టర్ తేల్చకపోవడం అనేది కూడా చాలా దారుణ విషయం. ఈ దాడిని కూడా మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఈ బ్లాస్ట్ వల్ల కూడా అనేక మంది స్వాతంత్ర సమరయోధులు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా అబుల్ కలాం ఆజాద్ కృషి చేశారని వారు కొనియాడారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాదర్ బాషా, హఫీజ్ ఖాన్, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేలా అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదరికం దూరం కావాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ట్రస్టీ పోతేగుంట మల్లికార్జున్ తెలిపారు. గూడూరు మండలంలోని పుట్టిపాలెం నీలగిరి ఎస్టీ కాలనీ, బైపాస్ ఎస్టీ కాలనీలో పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్నారులకు దుస్తులు అందజేశారు. గూడూరు మండలంలోని పుట్టిపాలెం నీలగిరి బైపాస్ ప్రాంతంలో ఉన్న గిరిజన కాలనీలో పీపుల్స్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అటవీ రేంజ్ అధికారి సుహాసిని చేతుల మీదుగా చిన్నారులకు జత దుస్తులు అందజేశారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టీ పోతేగుంట మల్లికార్జున మాట్లాడుతూ విద్యతోనే ఉన్నత శిఖరాలు సాధ్యమన్నారు. తమ ట్రస్ట్ ద్వారా పేదలకు సాయం చేయడమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చిన్నారులు బాగా చదువుకొని తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన వివరించారు. పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో గూడూరు మండలం పుట్టిపాలెం నీలగిరి సంఘం, బైపాస్ సంఘం ఈ రెండు సంఘాలు కలిపి ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకి మరియు పెద్దలకి బట్టలు ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. జతల చొప్పున ఈ రోజు మా ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారు వచ్చారు. ఆమెకు కూడా మా యొక్క నమస్సమాంజలి. ఈ కార్యక్రమాలన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే పేదవారు చదువుకోవాలి, విద్యా వైద్య రెండు రంగాల్లో మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు వీళ్ళకుంది. కానీ దానిని ముందుకు నడపాలనే ఒక ఇదితో వీళ్ళకి ఈ విషయాలు తెలియదు కాబట్టి తెలియపరచాలా ఒక అవగాహన సదస్సు పెట్టించి ఏదో ఒకటి వాళ్ళకి మా సంస్థ ద్వారా వాళ్ళకి అందజేసి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళని మంచి మార్గాలను నడపాలి అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని 2012లో స్థాపించాం. అంతకు మునుపు ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ దినం చాలా సంతోషకరమైన దినం అనుకుంటున్నాను. ఎందుకంటే మీ జీవితంలోకి వెలుగు నింపేటటువంటి గొప్ప కార్యాన్ని సహోదరుడు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బిడ్డలు చూస్తూ ఉన్నాను నేను, సరైనటువంటి వసతులు లేవు. వారు చక్కగా స్నానం చేసినట్టు నాకు కనపడడం లేదు, బట్టలు చక్కగా వేసుకున్నట్టు కనపడడం లేదు, ఆరోగ్యంగా ఉన్నట్టు కనపడడం లేదు. వీటన్నిటి మీద అవగాహన కల్పించడానికి ఈ యొక్క మల్లికార్జున్ గారు ఇక్కడికి రావడం అనేది, ఈ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరం. అయితే మీకు తెలియకుండా ప్రభుత్వం ఎన్నో రకమైనటువంటి అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల సర్వేయర్ బుడతాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని పోలూరు ప్రాంతంలో ఉన్న రాయల చెరువుకు ఇటీవల గండిపడింది. దీంతో సమీప ప్రాంతాల్లోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. పశువులు కొట్టుకుపోయాయి. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసర సరుకులు పూర్తిగా పోయాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు దాతలు చేయూత అందిస్తున్నారు. గూడూరు మరియు పరిసర ప్రాంతాల దాతలు కూడా చేయూత అందించాలని పలువురు కోరుతున్నారు.
నీళ్ళే వచ్చేసింది మాట. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన వేడుకల్లో భాగంగా ధ్యాన సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, సామూహిక ధ్యాన కార్యక్రమాలు జరిగాయి. అలాగే చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం రాత్రి శివపార్వతులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆకాశ దీప కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఎందుకంటే ముత్తైదులందరూ పట్టుకో. ఓం బ్రహ్మవే నమః, ఓం జ్ఞానాయ నమః, కపత్రే నమః, దేవలోకాయ నమః. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. మానవరెడ్డి మంగళ లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ తండ్రి గారైనటువంటి శ్రీహరి రెడ్డి గారు, రత్తమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో చేస్తున్న. ప్రతి సంవత్సరం 3వ వారం వాళ్ళు కార్తీక మాసంలో చేస్తారు. రాపూర్ మండలంలోని అక్కమాంబాపురం గ్రామంలో కొలువైన రామ మందిరం వద్ద కార్తీక మాసం సందర్భంగా సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు విరివిగా పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.
తొందర బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రామ్ బంగారం ధర 11,922 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 95,376 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,23,500 రూపాయలుగా ఉంది. ఇక గ్రాము వెండి ధర 165 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. గూడూరు మండలంలోని కొమ్మనేటూరు గ్రామంలో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేసిన పాసం సునీల్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ భానుప్రకాష్. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆజాద్ జయంతి సందర్భంగా గూడూరులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన వివిధ సంఘాల పార్టీల నాయకులు. న్యూమోనియా బారిన పిల్లలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైద్యాధికారి డాక్టర్ పూజిత. వరి పైరుకు 3 బస్తాల యూరియా మాత్రమే వాడాలి. సైదాపురం మండలంలోని తురిమెల్ల, దేవరవేమూరు గ్రామాల్లో జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో పాల్గొని రైతులకు అవగాహన కలిగించిన ఏవో హైమావతి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.